నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు, కుట్రకోణం దాగి ఉందంటూ మంత్రి నిమ్మా రామానాయుడు ఆరోపణ। బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా। ఏలేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, దిగువ ప్రాంతాలను అలర్ట్ చేసిన అధికారులు। బుడమేరు వాగుపై 3 గంటలను పూడ్పించిన అధికారులు, విజయవాడ దిగువ ప్రాంతాలకు తగ్గిన వరద। ప్రకాశం బ్యారేజీని 5 బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం ఉందనే అనుమానం బలపడుతుందని మంత్రి నిమ్మా రామానాయుడు తెలిపారు। ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు అధికారులు కూడా కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు। బ్యారేజీని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందిన 3 బోట్లు ఉన్నాయని చెప్పారు। లంగరు వేయకుండా 3 బోట్లను ప్లాస్టిక్ తాడుతో కట్టారన్నారు। బోటు యజమాని వైసీపీ నేత కావడం కుట్రకోణాన్ని బలపరుస్తుందని చెప్పారు। 45-50 టన్నుల బరువు ఉన్న పడవల గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయన్నారు। అదృష్టవశాత్తు బ్యారేజీకి ఎలాంటి నష్టం జరగలేదని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సి ఉందని అన్నారు। కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి పూర్వపు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వరప్రసాద్ని ఈ యొక్క ప్రకాశం బ్యారేజీ, ఆ రకంగా కొత్తగా నిర్మాణం జరిగినటువంటి బ్యారేజీ దగ్గర 70 సంవత్సరాలు, ఇంతటి చరిత్ర కలిగినటువంటి 170 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏదైతే యొక్క 5-6 జిల్లాల దాహార్తిని సాగునీటిని అందించేటువంటి బ్యారేజీని కూడా మొన్న 5 పడవలు ఏదైతే మరి వరద సమయంలో, అది కూడా పీక్ టైంలో దగ్గర మీ అందరికీ తెలుసు, హైయెస్ట్ ఏదైతే 11,42,000 క్యూసిక్ల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులున్నటువంటి సమయంలో 5 పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీ అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి, దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచనస్తున్నటువంటి పరిస్థితి। ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి। ఎందుకంటే ఏదైతే 40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్, అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజు ఉన్నటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు। అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి కానీ, బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను కానీ అది తాకకుండా కౌంటర్ వెయిట్ని తాకడం వల్లే కొంత నష్టం కానీ ఉపద్రవంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి। నిజంగా గేట్లను కానీ లేదా కట్టడాన్ని కానీ తాకుంటే మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం 5-6 జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెంటనే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం, దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటు రైతులు కానీ ఇటు రైతు సంఘాలకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు। ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది। ఏదైతే ఇటు 40-50 టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా నది ఒడ్డున లంగర్ వేసుకుని జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు। ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర 40-50 లక్షలు ఉంటుంది। మరి అంతటి విలువైనటువంటి బోట్లని ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణలో వాళ్ళు చెప్తూ ఉన్నారు। అది కూడా 3 పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది। అంటే అంతటి విలువైనటువంటి ఏదైతే బోట్స్ని సైతం ఏ పడవకు ఆ పడవ లంగర పెట్టి జాగ్రత్త చేసుకోకుండా 3 బోట్స్ను కలిపి మరొకే ప్లాస్టిక్ వైర్కి కట్టేటువంటి ఖచ్చితంగా ఇదేనా ఉద్దేశపూర్వకంగానే
ఆ ఫ్లడ్కి వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేసినట్టుగా ఉందా అని చెప్పి ఈరోజు దర్యాప్తు కూడా చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే అనుమానాలు కూడా రేకెత్తిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ 3 పడవలు అంటే మొత్తం 5 పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది. మిగిలిన 3 పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన. 4వది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి 3 కావడం, ఒకే యజమాని 3 ఉండడం, ఆ 3టిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వైర్ కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఖచ్చితంగా ఏదైతే పై స్థాయి నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా క్రింది స్థాయిలో చేసేటువంటి సాహసం కానీ చొరవ కానీ ఎవరికి ఉండవు. 100కి 100% కూడా ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ పైనుంచి ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో 1 by 1 ఒక్కొక్కటి కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇటువంటి బ్యారేజ్కి ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి మరి ఉపయోగపడేటువంటి బ్యారేజీల మీద కూడా కుట్ర చేస్తే క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మనం క్షమించినా కూడా భగవంతుడు కూడా వీళ్ళు క్షమించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఒడిశాలోని పూరికి 70 కిలోమీటర్లు, గోపాలపూర్కు 140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. మధ్యాహ్నానికి ఉత్తర ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని డేగా అల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం అంటే ఉదయం 8:30 గంటల ఆ ప్రాంతానికి అది అలాగే ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రదీప్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 90 కిలోమీటర్ల దూరంలోను, గోపాలపూర్కి తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైంది. అది ఫర్దర్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ గ్రాడ్యువల్గా సాయంత్రం తర్వాత అది క్రమేపీ బలహీనపడుతూ మిడ్ నైట్కి అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. మోడరేట్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి రైన్ఫాల్ ఈజ్ లైక్లీ టు అకర్ ఎట్ మెనీ ప్లేసెస్ ఆన్ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్. అలాగే దక్షిణ కోస్తాకు చూస్తే అక్కడక్కడ ఒక మాస్టర్ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల వరకు చూస్తే అదే భారీ వర్షాలు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాగలటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలకైతే ఈ 24 hours పీరియడ్ నెక్స్ట్ కమింగ్ 24 hours కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలు అనేటువంటి కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నెక్స్ట్ 24 hours వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం దృష్ట్యా మన ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగం వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఉంది. అవి క్రమేపీ సాయంత్రానికి అది బలహీనపడుతూ ఓవరాల్గా మన కోస్ట్ అంతా కూడా స్క్వేర్ విండ్స్ రూపంలో గంటకి 35 to 45 కిలోమీటర్స్ వరకు వీచే అవకాశం చేత అలాగే సీ కండిషన్ కూడా ఇంకా ఉత్తరాంధ్రలోను అలాగే దక్షిణ కోస్తాలోను కూడా చేత ఈ కారణాల చేత కూడా ఇక్కడ మనకు ఒక నెక్స్ట్ 2 days వరకు కూడా మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి అండ్ అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ప్లస్ ఆరెంజ్ అలర్ట్ వీటికి ఇంకా కంటిన్యూ అవుతుంది. అలాగే మరికొన్ని జిల్లాలు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం అవి కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షం కూడా కంటిన్యూ ఈ రోజు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఏలేరు ప్రాజెక్టు నుంచి వరదను దిగువకు విడుదల చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామం ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ సందర్శించారు. ఎస్సీపేట ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో వెంటనే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీపేట వద్ద బ్రిడ్జిపై నీరు ఉధృతంగా ప్రవహించి రమణక్కపేట తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉండడంతో వెంటనే 4 బోట్లను ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను ఆయన ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు కృష్ణతేజ సూచించారు. సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులు, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను సమైక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయ సాధన సమితి ఆవిర్భావ సభ కాకినాడ యూటీఎఫ్ హోంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ న్యాయవాది జవహర్ ఆలీ, దళిత సంఘ నాయకులు ఐతాబత్తుల రామేశ్వరం, దడాల సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యతోనే అన్ని సాధ్యమైన లక్ష్యంతో పేద విద్యార్థులకు సమితి తరపున తోడ్పాటు అందిస్తామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతి పాపులే ఆశయాలకు అనుగుణంగా నిమ్న జాతి వర్గాలకు ఈ శాంతి తరపున తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఎస్టీ, బీసీ మైనారిటీస్కి కొంత ఉపకారం చేద్దామని, అట్లాగనే ఏదన్నా సరే ఇటువంటి అవినీతి జరిగితే దాన్ని ఎదిరించి ముందుకు తీసుకెళ్లాలని, ఏదైనా అవినీతి జరిగితే ఎరాడికేట్ చేయడానికి కానీ ముఖ్య ఉద్దేశం. స్టూడెంట్స్ కి కోచింగ్ క్యాంపులు కండక్ట్ చేయాలని, అంబేద్కరిజం అట్లాగే పూలేజం కూడా సదస్సు పెట్టి ప్రజలందరికీ చెప్పాలని, భారత రాజ్యాంగం ఎడల వారి యొక్క బాధ్యత తెలియపరచాలని, భారత రాజ్యాంగం రక్షించుకోవాలి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ఉద్దేశంతో ఈ రోజు సాధన సమితి ఏర్పాటు జరిగింది. ఇందులో 11-12 మంది ఆఫీస్ బ్యారర్స్ గాను, 7 ఈసీ మెంబర్స్ గాను, చీఫ్ అడ్వైజర్ గా 2 పెట్టాము, మెడికల్ టీము ఒక 6 పెట్టాము, అలాగే లీగల్ అడ్వైజర్ గా లీగల్ టీమ్ అడ్వకేట్ పెట్టాము. ఈ విధంగా చేసి ఒక ఈ జిల్లాలో కాకుండా మిగిలిన జిల్లాలు కూడా తర్వాత విస్తరించాలని, ఈ జిల్లాలో ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద ఏమైనా అత్యాచారాలు కానీ దాడులు కానీ జరిగితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయం. అయితే ఇక్కడ జాయిన్ అయిన అందరూ కూడా రమారమి 200 మంది మెంబర్లు పట్టి వచ్చారు. వీరందరూ ఒకటే మాట ఏం చేయాలంటే, మనమంతా ఐక్యతగా ఉండి మన సమస్యల కోసం పరిష్కరించుకొని మనమంతా ప్రయత్నం చేద్దాం. కసిగా అంకిత భావంతో ముందుకు సాగినప్పుడు ప్రతి సమస్య పరిష్కారం అవుతుందనే భావంతో అందరూ ఉన్నారు. ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్తాము. ముందుకు వెళ్ళి తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ కి మా వంతు సహకారం చేసి ముందుకు తీసుకుని ప్రయత్నిస్తామని సభాముఖంగా ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు ఏర్పడిన సామాజిక న్యాయ సాధన సమితి మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ కి అందరినీ కలుపుకొని ఏర్పడిన సమితి. ఈ సమితి ముఖ్య ఉద్దేశం బహుజనులందరూ కూడా, బహుజనులకి ఏ సమస్యలు వచ్చినా కూడా అందరూ కలిపికట్టుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ కి సంబంధించిన పీపుల్ అందరూ కూడా కలిసికట్టుగా వారికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి ఆ సమస్యల్ని మనమే పరిష్కరించుకునే దిశగా పల్లెటూరులో పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి పథకాలని ప్రవేశపెట్టడం, ఇలాంటి వాటి లక్ష్యాలతో సామాజిక న్యాయ సాధన సమితి ఈరోజు ఏర్పడింది. ఇది మున్ముందు అందరూ ఏకతాటి మీద నడుస్తూ మన సమస్యలను మనమే పరిష్కరించుకునే దిశగా పనిచేస్తుందని, దీంట్లో ఎవరికి కూడా ఏ అన్యాయం జరిగినా హేరంబ గణపతి వద్ద ధ్యానం చేస్తే అన్ని శుభాలు జరుగుతాయని పురాణాల్లో ఉందని, అటువంటి హేరంబ గణపతిని ఈ ఏడాది ఒరిస్సా కళాకారులతో తయారు చేయించి ప్రతిష్ఠించినట్టు తిరుమల హాస్పిటల్ అధినేత గౌరీ శంకర్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఏపీఎస్పీ వద్ద ఉన్న తిరుమల హాస్పిటల్ ప్రాంగణంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ప్రతి ఏటా వివిధ రూపాల్లో ఉన్న గణపతులను, అదేవిధంగా సామాజిక స్ఫూర్తితో గణపతులను ప్రతిష్ఠించడం పరిపాటి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే గణపతి ఉత్సవాల్లో ఈ ఏడాది హేరంబ గణపతిని ప్రతిష్ఠించామని అన్నారు. ఎప్పటి నుంచో హేరంబ గణపతిని ప్రతిష్ఠించాలని అనుకున్నా కుదరలేదని ఈ ఏడాది వైజాగ్లో ఒరిస్సా కళాకారులతో తయారు చేయించామని అన్నారు. చాలా మన ఊరు ఉంది, చాలా ఊరు పక్కన చిన్న లోపల ఉండదు, చిన్న పైపు దీంతో తయారు చేస్తుంది, చెక్కతో తయారు చేస్తుంది. ఓన్లీ ఊరికి కాదు. మద్రాసు పని వెళ్ళావు సార్, మరుడుగా లిఖించడానికి వెళ్ళాను. చిన్నప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చాను. ఈనాడు వచ్చింది ఆర్టికల్. విఘ్నేశ్వరుడికి 32 రూపాయలు ఉంటాయి. 32 రూపాయల్లోని అత్యంత శ్రేష్టమైన రూపం అంటే ఇది హేరంబ గణపతి అంటారు. హేరంబ గణపతి కంటే 4 ముఖాలు ప్లస్ మీద ఒక ముఖం ఉంటుంది, 5 ముఖాలు ఉంటాయి. ఇది ముందుకు వెనక్కి పక్క లెఫ్ట్ రైట్ మీద మొత్తం 5 ముఖాలతో ఉంటుంది. ఇంకో స్పెషల్ ఏంటి, వాహనం యూజువల్ వినాయక నడిచి మనకి ఎలక కనిపిస్తుంది. ఇది ఎలక వాహనం, సింహం మీద ఎక్కుతారు. ఈ వాహనం సింహం అత్యంత శ్రేష్టం. ధ్యానానికి అయితే చాలా మంచిది.
ధ్యానం ఎవరైనా చేసుకోవాలి గృహాలు కూర్చుంటే ధ్యాన ఫలితం చాలా ఎక్కువ వస్తుంది. ఈసారి అనుకున్నాం కాన్సెప్ట్ చేయించాం ఆర్టిస్టులు దొరికారు మాకు వైజాగ్ వచ్చి ఆర్టిస్టులు మట్టితో తయారు చేయించాం. ఈరోజు మట్టి ఆర్గానిక్ ఇంకా కొట్టి వచ్చి ఏమంటారు 9 days మామూలుగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.